అందరూ ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురుదేవ్. అందరికీ నమస్కారం. నా పేరు కోనాడ లక్ష్మి. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను డాక్టర్ యోగా నారాయణ గురువు గారి దగ్గర RYT 200 అవర్స్ యోగా టీచర్ ట్రైనింగ్ కోర్సులో ఉన్నాను. మా గ్రూప్ నేమ్ విశిష్ట, రోల్ నెంబర్ 5, గ్రూప్ నెంబర్ 5. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం పొజిషన్ లో కూర్చుందాం. సుఖాసనంలో కూర్చొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ మనం 2 చేతులు చిన్మద్రలు పెట్టుకొని ఒకసారి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేద్దాం. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3 times ఓం చాంటింగ్ చేద్దాం. డీప్ బ్రీతింగ్, one more time please. Breathe in, last one more. Breathe in, మనం ఓం చాంటింగ్ చేసాం కదా, దాన్ని అబ్జర్వ్ చేద్దాం. ఒక 1 second. మన హ్యాండ్స్ ని బ్యాక్ పెట్టుకొని మన కుడి చేయిని ఎడం చేయితో పట్టుకొని లాంగ్ బ్రీత్ తీసుకొని బ్యాక్ బెండ్ అవుదాం. అలాగే బ్రీతింగ్ వదులుతూ ఫ్రంట్ కి బెండే. మన జన్మభూమికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మన పేరెంట్స్ కి, మన గురువుకి, ఆల్ యూనివర్స్ కి అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మనం 2 హ్యాండ్స్ ఫ్రంట్ తెచ్చుకొని బాగా రెప్ చేద్దాం. హీట్ జనరేట్ అయిన దాకా బాగా రెప్ చేసి రెప్ రెప్ రెప్. ఆ 2 చేతులను మన ముఖానికి పెట్టుకుందాం. మళ్ళీ ఒకసారి రెప్ చేద్దాం. ఫుల్ బాడీని టచ్ చేసి టచ్ ఫీల్. మనం టచ్ చేసే దాన్ని ఫీల్ అవుతాం. మళ్ళీ ఒకసారి బాగా రెప్ చేసి ఫేస్ ఆన్ స్మైల్. హ్యాండ్స్ ను ఓపెన్ చేసి మనం నవ్వుతూ మన కళ్ళను ఓపెన్ చేద్దాం. నమస్తే, హ్యాపీ మార్నింగ్ ఎవ్రీవన్. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. మన గురువు గారు యోగా నారాయణ గారికి ధన్యవాదములు, పాదాభివందనములు. థ్యాంక్ యూ గురువు గారు. ఇప్పుడు మనం లూజింగ్ ఎక్సర్సైజ్ సారీ మనం ఇప్పుడు శ్లోకాలు చెప్పుకుందాం. మొదటిగా పతాంజలి శ్లోకం. ఓం యోగేన చిత్తస్య పతేన వాచా మలం శరీరస్య వైద్యతేన యోపాకరోత్తం ప్రవరం మునేన పతాంజలి ప్రాంజలి నిరానతోస్మి. ఇప్పుడు గురువందన శ్లోకం. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పథం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు భారత మాతకి
శ్లోకం భారతమాత శ్లోకం. రత్నాకరాదౌతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజస్య రత్నాద్య వందే భారతమాతరం. వందే భారతమాతరం. ఇప్పుడు శాంతి మంత్రం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావిహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మనం లూజింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. జాగింగ్ చేద్దాం. జాగింగ్ స్లోగా మొదలెడదాం, స్పీడ్గా చేయకూడదు. లెగ్ పెయిన్స్ ఉన్నవాళ్ళు, బ్యాక్ పెయిన్స్ ఉన్నవాళ్ళు చేయకపోవడం మంచిది. చెయ్యాలి అనుకుంటే కొంచెం నెమ్మదిగా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం స్పీడ్ అప్ చేద్దాం, స్లోగా స్టార్ట్ చేసి స్పీడ్గా చేద్దాం. అండ్ సైడ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ హ్యాండ్స్ మూవ్ చేస్తూ చేద్దాం. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ front back, hands up, front back, front back, left right and down, slowగా అప్ డౌన్. ఇప్పుడు మనం బాడీని మనం ఏవైతే ఆసనాలు చేయాలనుకుంటున్నామో అన్నిటికీ మనం బాడీని తగ్గట్టుగా ఉంచుకోవాలంటే మనం లూజింగ్ ఎక్సర్సైజ్లు చేసుకోవాలి. అందుకోసం మనం ఫస్ట్ మనం కళ్ళని పైకి కిందికి చేస్తాం. అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. లెఫ్ట్ రైట్ చేద్దాం. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. మన ఐబాల్ని చుట్టూ తిప్పుతాం. డౌన్ left up right down down left down left up right down down left up right down. ఇప్పుడు యాంటీ క్లాక్వైజ్. రైట్ అప్ లెఫ్ట్ డౌన్ రైట్ అప్ లెఫ్ట్ డౌన్. ఇప్పుడు మన చేతులు ఫ్రంట్కి పెట్టి ఇలాగ మన బటన్ వేలిని మూసి ఇలా చేద్దాం. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మనం ఫిస్ట్ ని రొటేట్ చేద్దాం స్లోగా. 1 2 3 4 5. యాంటీ క్లాక్వైజ్. 1 2 3 4 5. ఇప్పుడు మన లెగ్స్ ని పైకి లేపి డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్. రొటేట్. యాంటీ క్లాక్వైజ్. ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్. సైడ్ లెఫ్ట్ రైట్ left right. Second leg. Down up down up down up. Rotate చేద్దాం. Clockwise anti clockwise. Front back side left right. ఇప్పుడు మనం రెండు చేతుల్ని అడ మీద పెట్టుకొని హిప్ మూవ్మెంట్ చేద్దాం. స్లోగా చేయాలి, స్పీడ్గా చేయొద్దు. మన హిప్ ఒకటే కదలాలి, బాడీ మొత్తం కాదు. 1 2 3 4 5. యాంటీ క్లాక్వైజ్. 1 2 3 4 5. ఇప్పుడు మనం మౌత్ ని ఓపెన్ చేసి
క్లోజ్ చేద్దాం. ఆ ఆ ఆ సారీ. ఇప్పుడు మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. మనం స్థితిలో ఉండాలి. హ్యాండ్స్ ని అప్ డౌన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మన హ్యాండ్స్ ని డబుల్ లాక్ చేసి పైకి అప్ చేసి పైకి కిందకి బ్రీత్ ఇన్ చేస్తూ బ్రీత్ అవుట్ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అలాగే ఉంచి మనం సైడ్కి బెండ్ అవుతాం బిల్లులాగా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, రైట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మనం సారీ ఇప్పుడు మనం ఆసనాలు చేద్దాం. ఫస్ట్ వృక్షాసనం చేద్దాం. స్థితిలో నిలబడి ఐకాన్ పొజిషన్ లో పెట్టుకొని హ్యాండ్స్ బాడీ టచ్ చేసి ఉంచి బ్రీతింగ్ చేస్తూ హ్యాండ్స్ అప్ చేద్దాం. హ్యాండ్స్ రొటేట్ చేసి మన బాన్స్ ఆకాశాన్ని చూపేలా చేద్దాం. హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేసి పైకి పెడదాం. సారీ. ఫస్ట్ మనం లెగ్ ని స్థిరంగా పెట్టుకునేలాగా మనం రైట్ లెగ్ ని తీసి లెఫ్ట్ లెగ్ కి పెడదాం. తర్వాత హ్యాండ్స్ ఆకాశం చూసేలా తిప్పుకొని తర్వాత హ్యాండ్స్ పైకి అప్ చేద్దాం. ఇక్కడ 5 కౌంట్ చేద్దాం. 1 2 3 4 5. మెల్లగా హ్యాండ్స్ డౌన్ చేసి హ్యాండ్స్ బామ్ తిప్పుకొని డౌన్ చేసుకొని మన లెగ్ డౌన్ చేద్దాం. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ చేయలేని వాళ్ళు వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మన హ్యాండ్స్ అప్ చేసి మన వాల్స్ ఆకాశాన్ని చూసేలా చేసి మన హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేసి మన 2 చెవులకి తగిలించి మనం చూపు ఐకాన్ లెవెల్లోంచి నిటారుగా పెడదాం. 5 కౌంట్. 1 2 3 4 5. స్లోగా ఇప్పుడు స్థితిలోకి వస్తాం. స్థితిలోకి మనం ఏదైతే ఆసనం చేసామో దాన్ని 1 సెకండ్ అబ్జర్వ్ చేద్దాం. మన బాడీలో చేంజెస్ శ్వాస పీల్చుకుంటూ వదులుదాం. ఇప్పుడు స్థితిలోకి వద్దాం. క్లోజ్ టు హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ. ఇప్పుడు అర్ధకట్ చక్రాసనం చేద్దాం. ఎవరైతే చేయకూడదంటే నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు బ్యాక్ పెయిన్స్ ఉన్నవాళ్ళు చేయకూడదు. వట్టిగా హెడేక్ ఇవన్నీ ఉన్నవాళ్ళు చేయకూడదు. అవాయిడ్ చేయడం మంచిది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన లెగ్స్ బాగా స్ట్రెంత్ అవుతాయి, బాగా బలంగా తయారవుతాయి. మన సైడ్ ని ఏదైతే మనకి కొవ్వది ఉంటుందో అదంతా కరిగిపోయి మన వెయిట్ లాస్ కూడా అవుతాము. ఇప్పుడు రైట్ హ్యాండ్ పైకి తీసుకున్నాం. బాన్స్ ని ఆకాశానికి పెట్టేలా చేద్దాం. మన చేతిని ఆకాశం చూసేలా చేద్దాం. అలాగా పైకి ఇన్హేల్ ఎక్సేల్ చేసుకుంటూ పైకి హ్యాండ్స్ ని నిటారుగా పెట్టుకొని లెఫ్ట్ కి బెండ్ అవుతాం. 1 2 3
4, 5. మెల్లగా బ్యాక్ వద్దాం. మన హ్యాండ్ డౌన్ చేద్దాం. బామ్ని తిప్పుకొని అలాగే లెఫ్ట్ హ్యాండ్ కూడా చేద్దాం. 1, 2, 3, 4. ఇక్కడ 5 కౌంట్ చేసుకుందాం. 1, 2, 3, 4, 5. మెల్లగా పైకి వచ్చి మన హ్యాండ్స్ డౌన్ చేసుకుందాం. ఇప్పుడు స్థితిలో ఉందాం. మనం ఏదైతే అర్ధకట్ట చక్రాసనం చేసామో దాన్ని ఫీల్ అవుతూ ఇన్హేల్ ఎక్స్హేల్ చేసుకుంటూ స్థితి మన బాడీని మన హ్యాండ్స్ ని బాడీ టచ్ చేసి ఉంచి ఇప్పుడు కుర్చీ పోజ్ చేద్దాం. మన హ్యాండ్స్ అప్ చేసి కొంచెం బ్యాక్ బెండ్ అవుదాం. మన హెడ్ ని పైకి అప్ చేసి చూద్దాం. ఇక్కడ 5 కౌంట్ చేసుకుందాం. 1, 2, 3, 4, 5. మెల్లగా లెగుతాం. స్థితిలో పడ్డాం. మనం ఏదైతే చేసామో దాన్ని అబ్జర్వ్ చేద్దాం. 1 minute, 1 second. Breathe in, breathe out. స్థితిలో పడ్డాం. ఇప్పుడు త్రికోణాసనం చేసుకుందాం. హ్యాండ్స్ బాడీ టచ్ చేసి ఉంచుదాం. త్రికోణాసనం లెగ్ పెయిన్స్ ఉన్న వాళ్ళు, హెడ్ ఎక్, వర్టిగో, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన లెగ్స్ స్ట్రెంత్ బాగా పెరుగుతుంది, మన బాడీ స్ట్రాంగ్ గా తయారవుతుంది. ఇప్పుడు కాళ్ళు చేతులు రెండు ఒకేసారి మనం స్ట్రెచ్ చేద్దాం. త్రికోణాసనం. మన లెగ్ రైట్ లెగ్ 90 degrees పెట్టాలి. లెఫ్ట్ లెగ్ 40 degrees పెట్టాలి. మన చూపు మన హ్యాండ్స్ ని చూడాలి. మనం అప్ చేస్తూ పెట్టాలి. మన హెడ్ పైకి చూడాలి. మన బాగా కాసి ఇక్కడ 5 కౌంట్ చేసుకుందాం. 1, 2, 3, 4, 5. మెల్లగా పైకి వేసి మనం ఎలాగైతే పై హ్యాండ్స్ తీసుకెళ్ళామో అలాగే మనం పైకి రావాలి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ చేద్దాం. హెడ్ మన లెఫ్ట్ లెగ్ ని చూస్తుంది. చూపు నిటారుగా ఉండాలి. మనం ఇందాక ఎలాగైతే చేసామో ఇప్పుడు కూడా అలాగే మన హ్యాండ్స్ ని పైకి పెట్టి హెడ్ కిందకి పెడతాం. మన హెడ్ పైకి పెట్టాలి. ఇక్కడ 5 కౌంట్ చేసుకుందాం. ఇప్పుడు ఓకే,
నమస్కారం. సారీ, కాల్ వచ్చింది, కట్ అయిపోయింది. మనం సూర్య నమస్కారాలు చేసుకుందాం. మ్యాట్కి ఒక చివరికి వచ్చేయాలి, స్థితిలో ఉండాలి. జయే సదా సవిత్రమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసిన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ వాయిస్ రావట్లేదు మ్యామ్, ఇది మ్యూట్ లో ఉంది. कॉल आया तो कॉल आया कॉल आई पूरी आंटी సారీ, కాల్ नमस्ते आंटी ఓం విశ్వాయ నమః. ప్రణామాసన్, హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, హస్త సంతులనాసన్, చతురంగ దండాసన్, అష్టాంగ నమస్కారాసన్, పర్వతాసన్, ప్రణామాసన్, కాళహస్తాసన్, వాయిస్ వస్తుందా? వాయిస్ Yes, ma'am. One, two, three, four, 5, 6, 7, 8, 9, 10, 11. ఓం ఖగాయ నమః. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓం హిరణ్యగర్భాయ నమః. 2, 3, 5, 4,
5, 6, 7, 8, 9, 10, 11, 12, sorry. Om Kagaya Namaha. Om Pushnaya Namaha. Om Marichaya Namaha. Om Hiranyagarbhaya Namaha. Om Savitraya Namaha. Om Bhaskaraya Namaha. ఇప్పుడు ఫల శ్లోకం చెప్పుకుందాం. ఆదిత్యస్య నమస్కారం ఏవం కురే ఆయు ప్రజ్ఞం ఫలం వీర్యం తేజస్సాయితే. ఇప్పుడు కూర్చొని ఆసనాలు చేసుకుందాం. ఒకే పొజిషన్ లో కూర్చొని ఒకే పొజిషన్ లో 3 ఆసనాలు చేసుకోవచ్చు. వజ్రాసనంలో కూర్చుందాం. మన హ్యాండ్స్ ని చిన్న ముద్రలో పెట్టుకుందాం. బ్రీతింగ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేద్దాం. ఇప్పుడు మనం ఉష్ట్రాసనం చేద్దాం. మన హ్యాండ్స్ ని నడుము మీద పెట్టుకొని బ్యాక్ బెండ్ అవుతాం. 1, 2, 3, 4, 5 మెల్లగా వచ్చి హ్యాండ్స్ ని బాడీ టచ్ చేసి మనం వజ్రాసనంలోకి వద్దాం. ఉష్ట్రాసన అంటే క్యామిల్ పోజ్. ఇప్పుడు శశంకాసనం చేద్దాం. ఉష్ట్రాసనకి కౌంటర్ పోజ్ శశంకాసనం. ఇప్పుడు మన హ్యాండ్స్ ని పైకి అప్ చేసి బాగా ఎంతవరకు మనం స్ట్రెచ్ చేయగలమో అంతవరకు స్ట్రెచ్ చేసి అప్ చేసి ఫ్రంట్ కి బెండ్ అవుతాం. బాగా స్ట్రెచ్ చేయాలి. ఇలా 5 కౌంట్ చేసుకుందాం. 1, 2, 3, 4, 5 అప్. హ్యాండ్స్ ని డౌన్ చేద్దాం. ఇప్పుడు ఒక 1 సెకండ్ మనం ఏదైతే ఆసనాలు చేసామో దాన్ని మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటూ దాన్ని మనం ఫీల్ అవుతాం. బ్రీతింగ్ తీస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ వజ్రాసనంలో నుంచి సుఖాసనంకి వస్తాం. బ్రీతింగ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ 1 సెకండ్ మనం బాడీని అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మనం ఇప్పటి వరకు నిలబడే ఆసనాలు చేసాం, కూర్చుని ఆసనాలు చేసాం. ఇప్పుడు పడుకునే ఆసనాలు చేద్దాం. అమృతాసనం. వృత్తిలో అమృతాసనం.
స్థితులలో ఉండాలి. ఇప్పుడు ఉత్తాన పాదాసనం చేద్దాం. స్థితిలోకి వద్దాం. మన 2 కాళ్ళు మన బాడీ నిటారుగా పెట్టుకుందాం. మన పాదాలను పైకి లేపుదాం 45 degrees. 5 కౌంట్ చేసుకుందాం. 1 2 3 4 5. నెమ్మదిగా కిందకి దించుకుందాం. ఇప్పుడు స్థితిలోకి వద్దాం. మనం చేస్తున్న ప్రతి ఆసనాన్ని మనం ఫీల్ అవుతూ చేయాలి. మన బాడీలో ప్రతి ఒక్క సెల్ కి అది తెలుస్తుంది మనం ఫీల్ అవ్వడం. మనం చేసే ప్రతి ఆసనం మనకు చాలా ఉపయోగకరమైనవి. మన బాడీని స్ట్రాంగ్ గా చేస్తుంది. మన బ్రెయిన్ ని బాగా పనిచేసేలా చేస్తుంది. ఇప్పుడు మనం 2 కాళ్ళని పైకి తెచ్చుకొని మన హ్యాండ్స్ ని మన పాదాలను పట్టుకొని పైకి లేపుదాం. మన బాడీని పైకి లేపుదాం. పైకి కౌంట్ చేసుకుందాం. 1 2 3 4 5. నెమ్మదిగా దించుదాం. స్థితిలోకి వద్దాం. 1 minute అబ్జర్వ్ చేద్దాం. మనం అమితాసనం చేస్తున్నాం. మనం ఇప్పటి వరకు ఏవైతే ఆసనాలు చేస్తామో అవన్నీ మన బాడీ ఫీల్ అయ్యి మనం అబ్జర్వ్ చేద్దాం. ఆ ఫీలింగ్ ని అమితాసనం స్థితిలో ఉందాం. ఇప్పటి వరకు మనం జాగింగ్ చేసాం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, లూజింగ్ ఎక్సర్సైజ్ చేసాం, ఆసనాలు చేసాం. దీన్ని మనం అబ్జర్వ్ చేద్దాం మన బాడీని. ఇప్పుడు మన హ్యాండ్ ని పైకి లేపుకొని మన కుడి చేయిని పట్టు మీద పెట్టుకొని సైడ్కి తిరిగి పైకి లేపుతాం. ఇప్పుడు మనం నాడీ శుద్ధి ప్రాణాయామం చేద్దాం. నాడీ శుద్ధి ప్రాణాయామంలో మనకి ఎలా కంఫర్ట్ గా ఉంటే అలా కూర్చొని వజ్రాసనం, కంఫర్ట్ అయితే వజ్రాసనం, పద్మాసనం, సుఖాసనం ఎందులోనైనా కూర్చొని ఫ్రీగా చేసుకోవచ్చు. ఇది అందరూ చెయ్యొచ్చు. మన శరీరంలో ఉన్న 72,000 నాడులు సెల్స్ బాగా ఫ్రీగా మూవ్ అవుతాయి. ఇది ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. మన హ్యాండ్స్ ని చిన్న ముద్రలో పెట్టుకొని మన ఎడం చేతిని చిన్న ముద్రలో పెట్టుకొని కుడి చేతిని కృష్ణ ముద్రలో పెట్టుకొని ఇలాగా నాడి శుద్ధి ప్రాణాయామం చేద్దాం. మనం
గాలి పీల్చుకున్న దానికన్నా వదిలేది ఎక్కువగా ఉండాలి. ఒకసారి ఇన్హేల్ ఎక్సర్సైజ్ చేసుకుందాం. లాంగ్ బ్రీత్ తీసుకుందాం. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేద్దాం. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇప్పుడు మన కుడి బొట్టన వేలుతోని కుడి రంధ్రాన్ని మూసి ఎడమ రంధ్రం నుంచి గాలి పీల్చుకొని ఎడమ రంధ్రాన్ని మూసి కుడి రంధ్రం నుంచి గాలి వదలాలి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, inhale, exhale, inhale, exhale. మనం ఏదైతే చేసామో దాన్ని అబ్జర్వ్ చేద్దాం, ఫీల్ అవుదాం. 1 సెకండ్. ఇప్పుడు మన 2 చేతుల్ని బ్యాక్ పెట్టుకొని మన బాడీని బాగా స్ట్రెచ్ చేసి బ్యాక్ బెండ్ అయ్యి గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం. ఎక్సేల్. మనం పేరెంట్స్, గురు, యూనివర్సల్ అందరికీ గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం. కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఇప్పటి వరకు మన బాడీ మనకు సహాయం చేసింది కదా మనం ఎక్సర్సైజ్లు అన్ని చేయడానికి. మన బాడీకి కూడా కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఎక్సేల్. ఇప్పుడు మన చేతులను రెండింటిని టచ్ చేద్దాం. హీట్ జనరేట్ అయ్యే వరకు టచ్ చేసి బాగా రబ్ చేద్దాం. మన ఐస్కి, మన ముఖానికి ఫీల్ అవుతాం. మళ్ళీ ఇంకొకసారి బాగా రబ్ చేసుకొని మన నెక్కి మన ఫుల్ బాడీ అంతా టచ్ చేసి ఫీల్ అవుతాం. ఇంకోసారి బాగా చేసి మన ఫేస్కి పెట్టుకొని మన ముఖంలో చిరునవ్వు ఉండాలి. హ్యాండ్స్ ఓపెన్ చేసి నవ్వుతూ ఐస్ ఓపెన్ చేద్దాం. నమస్తే. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదములు. నాకు ఒంట్లో బాగోపోయినా నేను చెప్పాను అంటే మధ్యలో కళ్ళు తిరిగినట్టు కూడా అనిపించింది. ఇప్పుడు శ్లోకం చెప్పుకుందాం. ఎండింగ్ మనకి శ్లోకం చెప్పుకుందాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఎక్సలెంట్ మ్యామ్. మోర్ పవర్ టు యు. బాగా చేశారు. మోర్ పవర్ టు యు మ్యామ్. మోర్ పవర్ టు యు అసలు మ్యామ్. నాకు చాలా బాగా చెప్పారు. కళ్ళు తిరిగి మోర్ పవర్ టు యు. థ్యాంక్ యూ సో మచ్.